మనతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఏంటిదంతా బల ప్రదర్శన? ఎందుకు ఇంతమంది కార్యకర్తలు వచ్చారు? ఆయనకు ధైర్యం చెప్పడానికి ఏం జరుగుతుంది? ఇది బల ప్రదర్శన చేయాలనుకుంటే లక్షల మంది వస్తారు. బల ప్రదర్శన కాదు, వాళ్ళ గుండెలకించి వచ్చినటువంటిది. ఇది అనవసరంగా ఒక పేరు ప్రతిష్టలు తెచ్చేటట్లు కార్ ఈ రేసింగ్ పెడితే దాన్ని అప్రతిష్ట పాలు చేస్తూ కంటిన్యూ చేయకుండా ఉల్టా బదనాం చేయడం అసలు ఇదేం దౌర్జన్యం అనే ఆక్రోశంతో వచ్చినటువంటిది. మన అందాల పోటీలు పెట్టిండ్రు, ఏమైనా ప్రయోజనమైంది? అందాల పోటీల నుంచి వచ్చిన వాళ్ళు అవమానపడిపోయింది. మళ్ళీ ఇంకోసారి తెలంగాణ గ్రామం చెప్తున్నారు. ఇంతకుముందు కేసీఆర్తో భేటీ అయ్యారు. కేటీఆర్ మీరు అక్కడ ఉన్నారు, ఏమన్నారు? కేసీఆర్ ఏమన్నారు ఈ విషయం పైన? న్యాయపరంగా ఖచ్చితంగా ఎదుర్కొందాం, భయపడే ప్రసక్తే లేదు. ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. కార్ ఈ రేసింగ్ వల్ల 700 కోట్ల పైగా రాష్ట్రానికి ఆదాయం వచ్చిందని కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. అందరు ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. దేశాల్లో కూడా మొట్టమొదటి కార్ రేసింగ్ వచ్చిందంటేనే తెలంగాణకు పెద్ద గౌరవం, అది ఇండియాకే పెద్ద గౌరవం. అది అలాంటి దాన్ని వీళ్ళు ఇన్ని ఇబ్బంది పెడుతున్నారు. న్యాయపరంగా మనం ఎదుర్కొందాం, భయపడాల్సిన పని లేదు. ఎన్ని విచారణలకైనా చట్టబద్ధంగా మనం పోదాం, ఆవేశపడొద్దు. గ్యారెంటీగా ప్రజలు అన్ని రకాలుగా సమాధానం చెప్తారు. వాళ్ళు ఏం సమాధానం చెప్తారని చెప్పేటువంటి సందేశం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ వచ్చిన కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా వచ్చిర్రు. గ్యారెంటీగా కూడా ఇవాళ ప్రజలు, మా కార్యకర్తలు గ్రామాలలో కూడా చాలా కేసులు పెట్టిండ్రు, ఇబ్బందులు పెట్టిండ్రు, కార్యకర్తలు వేధించిండ్రు. అయినా తట్టుకున్నారు. తెలంగాణ గురించి ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధమైనటువంటి పార్టీది, ఎంతోమంది వీరులు ఉన్నటువంటి పార్టీది. తెలంగాణ యోధులు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే ఈ కేసులకేం భయపడేది ఏం లేదు. కేసులేం కొత్త కాదు, జరగని. ఖచ్చితంగా ఈ న్యాయపరమైనటువంటి ఎదుర్కొంటాం. తెలిసిపోతుంది చివరిగా ఏమవుతుంది అనేది. ప్రజలకు కూడా అది అర్థమవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఏం చేస్తున్నారనేది కూడా. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కనుక గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా, బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా, ఏ హామీ నెరవేర్చకుండా ఏదో ఇట్లన్నీ డైవర్షన్ చేస్తూ బదనాం చేస్తూ పోయేటువంటి కార్యక్రమంలో కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా కూడా చూద్దాం. ఇది ప్రజల నుంచి ఇష్యూస్ని డైవర్ట్ చేసేందుకే ఈ కేసులు ఇవన్నీ పెడుతున్నారు. అందుకు దానిలాగానే మేము చూస్తున్నాం అంటున్నారు.